సంక్రాంతి వచ్చిందంటే చాలు సూర్యుడు తూర్పు దిక్కున ఉదయించక ముందే తెలుగులోగిళ్లన్నీ ముత్యాల ముగ్గులతో నిండిపోతాయి, గొబ్బెమ్మలతో వెలిగిపోతాయి. రంగురంగుల రంగవల్లికలు, వాటి మధ్య ముద్దబంతి పువ్వులతో గొబ్బెమ్మలు, వాటి చుట్టూ తిరుగుతూ లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి ఆటపాటలతో, అందాల ఓణీలతో తెలుగుంటి ఆడపడుచుల సందడి. ఇలా సంక్రాంతి సంబరాలతో తెలుగింటి వాకిళ్లు కలకలలాడుతున్నాయి. సంక్రాంతి ముచ్చటైన ముగ్గులపై హెచ్ఎంటీవీ అందిస్తున్న ప్రత్యేక కథనం మీకోసం. హిందువుల పండుగల్లో పెద్ద పండుగ సంక్రాంతి. సంక్రాంతి పండుగ ముత్యాల ముగ్గులతోనే ప్రారంభమవుతుంది. అందమైన రంగవల్లికలు, హరివిల్లులను తలపిస్తూ తెలుగు లోగిళ్లలో పండుగ శోభను పెంచేస్తాయి. ప్రతి ఇంటి ముంగిట ముచ్చట గొలిపే ముగ్గులు, వాటి మధ్యలో ఉండే గొబ్బెమ్మలు అతిథులను ఆహ్వానిస్తాయి. మహిళలు వారి సృజనాత్మకతకు పని చెప్పి మరి అందమైన రంగవల్లులను తీర్చిదిద్దుతారు. ఆడపిల్లలైతే పట్టు పరికిణీలు వేసుకుని స్నేహితులతో కలిసి ముగ్గులను తీర్చిదిద్దడంలో ప్రతిభను కనపరుస్తారు. అందుకే ఈ పండుగ ఆడపిల్లలకు చాలా ప్రత్యేకం. సంక్రాంతి సెలబ్రేషన్ అనేది మనం చేసుకుంటాము, మనం అన్ని రకాల పిండి వంటలు తింటాము. కానీ మనం అప్పుడు మనకున్న బిజీలో మనం పక్షుల్ని, జంతువుల్ని, చిన్న చిన్న టైనీ ప్రాణులను కూడా మర్చిపోకుండా ఇలా రంగవల్లికలు అంటే మనం ఈ పిండ్లు ఇది వరి పిండి వాడి ఇలా ముగ్గులేయడం వల్ల దాని చిన్న చీమలు, పక్షులు ఇవన్నీ కూడా వాటిని తిని ఆ రోజు అవి కూడా మనతో పాటు ఆనందాన్ని పంచుకుంటున్నాయి అనే కాన్సెప్ట్ తో మన పూర్వీకులు ఈ రంగవల్లికల్ని ఇంటి ముందు అంటే అందంతో పాటు అందాన్ని తేవడంతో పాటు మన పక్షులకి అలాగే చిన్న చీమలకి కూడా వాటికి కూడా ఆహారాన్ని అందించే విధంగా ఈ ముగ్గులన్నీ, ఈ రంగవల్లికలన్నీ మన ఇంటి ముందు వేసుకుంటామండి. ప్రతి పండుగలోనూ ఆచార సంప్రదాయాల్లోనూ అనేక ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయి. సంక్రాంతి పండుగ శీతాకాలంలో వస్తుంది. ఈ సీజన్ లో క్రిమికీటకాలు ఎక్కువగా ఉంటాయి. వాటి నుంచి రక్షణ పొందేందుకు ఈ ముగ్గులు ఎంతగానో ఉపయోగపడతాయి. పేడను ఇంటి ముందు కళ్లాపుగా వేసి గుమ్మానికి పసుపు రాసి వరిపిండితో ముగ్గులు వేస్తారు. పేడ, పసుపు యాంటీబయాటిక్ గా పనిచేసి క్రిమికీటకాలను నాశనం చేస్తాయి. వరిపిండితో ముగ్గు వేయడం వల్ల క్రిములకు ఆహారంగా పనిచేస్తుంది. అవి గుమ్మం దాటి లోపలకు రాకుండా బయటే ఆగిపోతాయి. వాటి వల్ల వచ్చే రకరకాల వ్యాధులకు దూరంగా ఉండాలని ఈ ముగ్గు వేసే సంప్రదాయం వచ్చిందని పెద్దలు చెబుతూ ఉంటారు. ఈ ముగ్గు అనేసరికి ఎవరికీ తెలియదు, ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మోడర్న్ కల్చర్ అలవాటు పడిపోయారు. ప్రతిదీ కూడా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో జరిగిపోయే సిస్టమ్స్ వచ్చేసాయి. కానీ ఇలా ముగ్గులు వేయడం వల్ల ఏంటంటే దట్టు వింటర్ సీజన్ లో వాళ్ళకు ఒక బాడీకి ఒక ఎక్సర్సైజ్ అనిపిస్తుంటది. అండ్ చాలా యాక్టివ్ గా కూడా ముగ్గు వేయడం వల్ల ఏంటంటే హెల్త్ పర్పస్ లో కూడా చాలా బెనిఫిట్స్ అనేవి ఉన్నాయన్నమాట. శీతాకాలంలో ఉదయాన్నే లేచి ముగ్గులు వేయడం వల్ల మహిళలకు వ్యాయామం అవుతుంది. దీనివల్ల మహిళలు రోజంతా ఎంతో ఉత్సాహంగా పనులు చేసుకోగలుగుతారు. దీంతో పాటు నిత్యం పనిపాటలతో ఒత్తిడికి గురవుతున్న మహిళలకు వారిలో ఉండే ప్రతిభను ముగ్గులు తీర్చిదిద్దడం ద్వారా వెలికి తీసుకునే అవకాశం లభిస్తుంది. దాని ద్వారా వారు ఒత్తిడి నుంచి బయటపడతారు. ముగ్గులు వేస్తూ పాటలు, దేవతా స్తోత్రాలు చదవడం వల్ల మనసు ప్రశాంతంగా ఉండడంతో పాటు అందమైన వాతావరణం నుంచి బయటకు వెళ్లడం వల్ల పాజిటివ్ సెన్స్ కూడా వస్తుంది. ఆ సమయంలో వెళ్లిన పనులు విజయవంతమవుతాయనేది పెద్దల నమ్మకం. అందుకే మనకు ఈ ముగ్గుల సంప్రదాయాలను అలవాటు చేశారు. ఇటీవలి కాలంలో నగర జీవితానికి అలవాటు పడటం, పూర్తిగా కాంక్రీట్ జంగిల్ గా మారడంతో మహిళలకు ముగ్గులు వేసుకునే అవకాశం రావడం లేదు. దీంతో కనీసం సంక్రాంతి సంబరాల్లోనైనా నెల రోజుల పాటు ఇలా ముగ్గులు వేసుకోవడం, సరదాలను పంచడం ఏడాదికి సరిపోయే ఉత్సాహాన్ని మిగులుస్తుందని అంతా భావిస్తున్నారు. మన సంప్రదాయాలను మనం పాటిస్తేనే భావితరాలకు వాటిని అందించగలుగుతామని అందరూ గుర్తించాల్సిందే. సంక్రాంతి పండుగ వస్తే చాలు ముచ్చటైన ముగ్గులు తెలుగు లోగిళ్లలో మనకు ఆహ్వానం పలుకుతాయి. అలాగే అందమైన రంగవల్లికలు స్వాగతం చెప్తూ ఉంటాయి. మరి ముగ్గులు వేయడంలో ఒక సాంప్రదాయం కూడా ఉంది. మహిళలకి ఆరోగ్య సూత్రాలను పెట్టడంతో పాటు క్రిమికీటకాలు ఇంటి లోపలికి రాకుండా ఉండేందుకు ముగ్గుల్ని ఈ పండుగలో ఆచారంగా పెట్టడం జరిగింది. మరోవైపు మరి విష్ణుమూర్తి రూపంలోని గంగిరెద్దులు కూడా ఆ ముగ్గుల దగ్గరకు వచ్చి ఇంటి ముందు మరి మా జంగం స్వామి వచ్చి మనకి ఆ దానం అడుగుతారు. ఆ దానం ఇస్తే గనక ఎంతో పుణ్యం లభిస్తుందని భక్తులు భావిస్తారు. అందుకే సంక్రాంతి పండుగలోని ఖచ్చితంగా అందమైన ముగ్గులు మరి డూడు బసవనులు కంపల్సరీగా ఉండి తీరాల్సిందే. వీడియో జర్నలిస్ట్ నిఖిల్తో అనురాధ, హెచ్ఎంటీవీ, విశాఖపట్నం.